కువైట్‌లో చాలా మందికి ఇలా ఓన్‌గా అయితే బోట్‌లయితే ఉంటాయి. ఆ బోట్‌లలో వాళ్ళు సముద్రంలోకి వెళ్లి చేపలైతే పడతా ఉంటారు. ఇంటికాడ పార్కింగ్‌లో ఉన్న వాళ్ళ బోట్‌లను కార్ల ద్వారా ఇక్కడికైతే లాక్కొని వస్తారు. ఈ బోట్‌లను ఎక్కడంటే అక్కడ సముద్రంలో దింపేదానికి ఉండదు. కువైట్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఎక్కడ పర్మిషన్ ఉంటే అక్కడైతే దింపాలి. ఈ బోట్లు నడపాలన్నా, చేపలు పట్టాలన్నా కూడా ఖచ్చితంగా కువైట్ పౌరులకైతే కొన్ని పర్మిషన్లు అయితే ఉంటాయి. ఇక్కడైతే లోపలికి ఎన్ని బోట్లు పోతున్నాయి, ఏ టైంలో పోతున్నాయి, ఎంతమంది పోతున్నారు అనేది ఇక్కడైతే రికార్డింగ్ అయితే అవుతా ఉంటది వీడియోలో. ఇక్కడ డేంజర్ లైట్ కూడా ఉన్నది. కువైట్ వాళ్ళు కువైట్ దేశంలో మొట్టమొదటిగా పెట్రోల్ పడక ముందు ఇలా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వాళ్ళంట. ఇప్పటికీ కూడా కొందరు సొంతంగా బోట్లు తీసుకొని మన బయట కంట్రీ వాళ్ళను వర్కర్లుగా పెట్టుకొని ఇలా చేపలు అయితే పట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉంటారు. ఇక్కడ సముద్రంలో బోటింగ్ వెళ్లి చేపలు పట్టడానికి ఎక్కువగా బంగ్లాదేశ్ వాళ్ళను, ఇండియా వాళ్ళని అయితే వర్కర్లను కువైట్ వాళ్ళు తెచ్చుకుంటా ఉంటారు. ఇక్కడైతే మన ఇండియా వాళ్ళు, యూపీ వాళ్ళు ఇద్దరు అయితే చేపలు అయితే పట్టడానికి వచ్చారు. ఇక్కడ కవర్లో అయితే చేపలు అయితే ఉన్నాయి. మన ఇండియాలో చేపలు అయితే మనకు పేర్లు తెలుసు, కానీ కువైట్ లో చేపల పేర్లు అయితే తెలియదు. ఇదైతే కొంచెం బుడబక్కల మాదిరి ఉన్నాయి. ఈ చేపలు పట్టిన వాళ్ళు కువైట్ లో కంపెనీలో పనిచేస్తారంట. వాళ్ళు ఖాళీ టైంలో వచ్చేసి చేపల కూర తినాలనుకున్నప్పుడు ఇలా సొంతంగా అయితే పట్టుకుంటా ఉంటారంట. వీళ్ళు ఒక 2 గంటలు శ్రమించి కష్టపడి గాలం వేసి చేపలు పడితే వీళ్ళిద్దరికి సరిపోయిన చేపలు అయితే పడతాయంట. వీళ్ళ కంపెనీలో డ్యూటీ 10కి అయిపోయిందంట. 10కి డ్యూటీ అయిపోతాను ఇలా అయితే చేపలకైతే వచ్చినారు. ఇక్కడైతే టైం అయితే ఇప్పుడు 12:44 అయితే అయ్యింది. ఖచ్చితంగా అర్ధరాత్రి 1 గంటగా వస్తుంది. ఇప్పుడు ఎత్తుకొని కూర ఇప్పుడు చేస్తారని అడిగితే ఇవి చేపలు రేపు చేసుకునే దానికని చెప్పినారు. సముద్రంలో గాలం పెట్టిన 5 నిమిషాల కల్లా ఖచ్చితంగా చేప అయితే పడుతుంది. మరీ పెద్ద చేపలు కాదు, కానీ ఒక మీడియం రకంగా చేపలు అయితే పడతాయి. గాలంలో చేప పడడానికి ఎరగా వచ్చి గోధుమ పిండి పిసుకొని వచ్చి ముద్దగా చేసి ఆ ముళ్ళుకైతే పెడతారంట. ఇలా గాలంతో అయితే మనమైనా ఎప్పుడైనా సింపుల్ గా అయితే చేపలు పట్టుకోవచ్చు. మనం ఉండే ప్లేస్ వచ్చేసి కువైట్ సిటీ 25 నెంబర్ అనుకుని టవర్ల దగ్గర అయితే మనం ఉన్నాము. కువైట్లో చాలా మందికి ఇలా ఓన్గా అయితే బోట్లు అయితే ఉంటాయి. ఆ బోట్లలో వాళ్ళు సముద్రంలోకి వెళ్లి చేపలు అయితే పడతా ఉంటారు. ఇంటికాడ పార్కింగ్ లో ఉన్న వాళ్ళ బోట్లను కార్ల ద్వారా ఇక్కడికైతే లాక్కొని వస్తారు. ఈ బోట్లను ఎక్కడంటే అక్కడ సముద్రంలో దింపేదానికి ఉండదు. కువైట్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఎక్కడ పర్మిషన్ ఉంటే అక్కడైతే దింపాలి. ఈ బోట్లు నడపాలన్నా, చేపలు పట్టాలన్నా కూడా ఖచ్చితంగా కువైట్ పౌరులకైతే కొన్ని పర్మిషన్లు అయితే ఉంటాయి. ఇక్కడైతే లోపలికి ఎన్ని బోట్లు పోతున్నాయి, ఏ టైంలో పోతున్నాయి, ఎంతమంది పోతున్నారు అనేది ఇక్కడైతే రికార్డింగ్ అయితే అవుతా ఉంటది వీడియోలో. ఇక్కడ డేంజర్ లైట్ కూడా ఉన్నది. కువైట్ వాళ్ళు కువైట్ దేశంలో మొట్టమొదటిగా పెట్రోల్ పడక ముందు ఇలా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వాళ్ళంట. ఇప్పటికీ కూడా కొందరు సొంతంగా బోట్లు తీసుకొని మన బయట కంట్రీ వాళ్ళను వర్కర్లుగా పెట్టుకొని ఇలా చేపలు అయితే పట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉంటారు. ఇక్కడ సముద్రంలో బోటింగ్ వెళ్లి చేపలు పట్టడానికి ఎక్కువగా బంగ్లాదేశ్ వాళ్ళను, ఇండియా వాళ్ళని అయితే వర్కర్లను కువైట్ వాళ్ళు తెచ్చుకుంటా ఉంటారు. ఇక్కడైతే మన ఇండియా వాళ్ళు, యూపీ వాళ్ళు ఇద్దరు అయితే చేపలు అయితే పట్టడానికి వచ్చారు. ఇక్కడ కవర్లో అయితే చేపలు అయితే ఉన్నాయి. మన ఇండియాలో చేపలు అయితే మనకు పేర్లు తెలుసు, కానీ కువైట్ లో చేపల పేర్లు అయితే తెలియదు. ఇదైతే కొంచెం బుడబక్కల మాదిరి ఉన్నాయి. ఈ చేపలు పట్టిన వాళ్ళు కువైట్ లో కంపెనీలో పనిచేస్తారంట. వాళ్ళు ఖాళీ టైంలో వచ్చేసి చేపల కూర తినాలనుకున్నప్పుడు ఇలా సొంతంగా అయితే పట్టుకుంటా ఉంటారంట. వీళ్ళు ఒక 2 గంటలు శ్రమించి కష్టపడి గాలం వేసి చేపలు పడితే వీళ్ళిద్దరికి సరిపోయిన చేపలు అయితే పడతాయంట. వీళ్ళ కంపెనీలో డ్యూటీ 10కి అయిపోయిందంట. 10కి డ్యూటీ అయిపోతాను ఇలా అయితే చేపలకైతే వచ్చినారు. ఇక్కడైతే టైం అయితే ఇప్పుడు 12:44 అయితే అయ్యింది. ఖచ్చితంగా అర్ధరాత్రి 1 గంటగా వస్తుంది. ఇప్పుడు ఎత్తుకొని కూర ఇప్పుడు చేస్తారు.